హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు క్రాస్ కట్ బ్లౌజ్ని ఏ విధంగా కటింగ్ చేయాలని చూపిస్తున్నానండి. ఇప్పుడు ముందుగా డబుల్ ఫోల్డింగ్ తీసుకోవాలి. మనకి అంచు భాగాలు ఎప్పుడు కూడా మనకి ఎదురుగా ఉండే విధంగా వేసుకోవాలి డబుల్ ఫోల్డింగ్తో. ఇప్పుడు కిందకి మనం క్రాస్లో ఉన్నట్లయితే క్రాస్ కట్ చేసుకోండి, లేదా ఒక హాఫ్ ఇంచ్ మార్క్ చేసుకుంటే సరిపోతుంది. మా ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు ముందుగా మనం బ్లౌజ్కి ఎప్పుడు కూడా మనం బ్యాక్ పార్ట్ తీసుకోవాలి. కింద బెల్ట్ భాగం డైరెక్ట్గా తీసుకోవచ్చు, లేదా మనం బెల్ట్ అనేది వేసుకోవచ్చు. బెల్ట్ వేసుకోవడం వల్ల మనకి నడుము భాగం స్టిఫ్గా ఉంటుంది, నడుము పైకి ఎత్తకుండా. ఇప్పుడు బెల్ట్తోనే కట్ చేస్తున్నాను, బెల్ట్ అనేది లాస్ట్లో. ఇప్పుడు మెజర్మెంట్ అనేది పైనుంచి అయినా తీసుకోవచ్చు, లేదా లోపల నుంచి అయినా మెజర్మెంట్ అనేది ఈ విధంగా తీసుకోవాలి. ఇప్పుడు డాట్స్ కోసం ఒక 1 ఇంచ్ తీసుకోవాలి. అలాగే ఖర్చు భాగానికి ఎంత అవుతుందో ఖర్చు భాగం చూసుకోండి. ఖర్చు భాగానికి అంటే నేను మిడిల్లో ఫోల్డ్ చేసి ఈ విధంగా ఖర్చు భాగంతో చూపిస్తున్నాను మీకు. ఈ విధంగా డాట్స్ కోసం ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా పెంచుకోండి, సరిపోతుంది. ఇప్పుడు డీప్ ఎంత అవుతుందో డీప్ దగ్గరికి ఒక మార్క్ చేసుకోవాలి. స్టిచ్చింగ్ పాయింట్కి అంటే మనకి కరెక్ట్గా స్టిచ్చింగ్ పాయింట్ ఎంత అవుతుందో పొడవుకి అక్కడికి ఒక మార్క్ చేస్తున్నాను. అలాగే ఖర్చు భాగానికి ఒక హాఫ్ ఇంచ్ మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడి నుంచి షోల్డర్ లూజ్ తీసుకోవాలి. ఈ విధంగా మనకి లూజ్కి ఒక మార్కింగ్, ఖర్చు భాగానికి ఒక హాఫ్ ఇంచ్ తీసుకోండి. అలాగే బ్లౌజ్ పొడవుకి ఒక మార్క్ చేసుకోవాలి, ఖర్చు భాగానికి ఒక హాఫ్ ఇంచ్ పైకి మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు అలాగే షోల్డర్ లూజ్ తీసుకోవాలి. స్టిచ్చింగ్ పాయింట్ దగ్గరికి ఖర్చు భాగానికి ఒక హాఫ్ ఇంచ్ మార్క్ చేసుకోండి అటు సైడ్కి. ఇప్పుడు చంక భాగం పొడవు తీసుకోవాలి. ఈ విధంగా మనం ఖర్చు భాగంతో తీసుకున్నట్లయితే ఈ విధంగా మార్క్ చేసుకోవాలి. లూజ్ ఎంత అవుతుందో ఒక మార్క్ చేసుకోండి. స్టిచ్చింగ్ పాయింట్ దగ్గరకు ఒక మార్కింగ్, ఖర్చు భాగానికి ఒక మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు మనకి లూజ్ అనేది చూపిస్తున్నాను. ఇప్పుడు మనకి స్టిచ్చింగ్ పాయింట్కి అయితే కరెక్ట్గా సరిపోతుంది. ఇక్కడికి స్టిచ్చింగ్ పాయింట్ దగ్గర నుంచి ఒక మార్క్ చేస్తున్నాను. ఇప్పుడు లూజ్కి ఒక మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు బ్లౌజ్ పక్కన పెట్టుకుని మనం షోల్డర్ దగ్గర నుంచి డీప్ దగ్గరికి స్ట్రైట్ మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు డీప్ దగ్గర మార్క్ చేసుకోవాలి. మన బ్లౌజ్ కటింగ్ ఇన్ తెలుగు సెకండ్ ఛానల్ ఉందండి, అది కూడా ఒకసారి చూసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు షోల్డర్ దగ్గర నుంచి చంక భాగానికి స్ట్రైట్ మార్క్ చేసుకోండి. మీరు ఒకవేళ కొత్తగా ఛానల్ చూసినట్లయితే మీరు తప్పకుండా లైక్ చేయడం మర్చిపోకండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసినట్లయితే మీకు నోటిఫికేషన్ అందుతుంది. మీరు ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూసినట్లయితే మీకు బ్లౌజ్ అనేది చాలా సింపుల్గా అర్థమవుతుంది. మనకి ఇదే స్టిచ్చింగ్ పాయింట్కి చూసుకొని లూజ్ అనేది మార్క్ చేసుకొని కట్ చేసుకోవాలి. విధంగా ఇప్పుడు లూజ్ దగ్గరకు ఒక మార్క్ చేస్తున్నాను. మనకి మరీ ఖర్చు ఎక్కువ ఉన్నట్లయితే తగ్గించేసుకోండి. బాగా ఖర్చు ఎక్కువ ఉంది కాబట్టి నేను తగ్గించి మార్క్ చేస్తున్నాను. చూసారు కదండి, డాట్స్కి ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా ఉంది, సరిపోతుంది మనకి కరెక్ట్గా ఈ విధంగా. అలాగే మనకి చంక భాగం దగ్గర పొడవు ఎంత అవుతుందో చూసుకోండి. లూజ్ అనేది మనం కట్ చేయకముందు అన్నీ చూసుకొని కట్ చేసుకోవాలి. 2 ఖర్చు భాగాలు కూడా ఈ విధంగా ఫోల్డ్ చేసుకోండి. ఎందుకంటే చాలామందికి చంక భాగం మనకి స్టిచ్చింగ్ చేసేటప్పుడు ఎక్కువ తక్కువ వస్తుందని చాలామంది అడుగుతున్నారు కదండి. మెజర్మెంట్ అనేది కరెక్ట్గా తీసుకోండి కటింగ్లోనే మనకి. ఈ విధంగా చూసారు కదండి, చంక భాగానికి మనకి కరెక్ట్గా సరిపోయింది. కింద ఎక్స్ట్రా అనేది ఒక 1 ఇంచ్ ఈ విధంగా తీసుకోవాలి మనం. ఇప్పుడు చంక భాగానికి లోతు తీసుకోవాలి. చాలామంది అడుగుతున్నారు కదండి, 1.5 తీసుకోవాలా అని అడుగుతున్నారు కదండి. మనకి చంక భాగం లోతు లేనట్లయితే ఈ విధంగా కట్ చేసుకోకూడదు, రౌండ్ అనేది మార్క్ చేసుకొని కట్ చేసుకోవాలి లోతు కోసం. ఇప్పుడు ఈ విధంగా రౌండ్ చేసుకోవాలి. ఇప్పుడు సరిపోతుందో లేదో బ్యాక్ పార్ట్ అనేది ఒకసారి చెక్ చేసుకొని వేసుకోవాలి. మనకి కరెక్ట్గా సరిపోతుంది. ఈ విధంగా చూసుకున్న తర్వాత కట్ చేసుకోవాలి. ఇప్పుడు మెడ భాగానికి రౌండ్ మార్క్ చేస్తున్నాను. ఈ విధంగా
మనకి చిన్న మెడ కావాల్సిన వాళ్ళు పైనుంచి సరిపోతుంది, పెద్ద మెడ కావాల్సిన వాళ్ళు కొంచెం కింద నుంచి లోతు తీసుకోండి. ఇప్పుడు పైనుంచే కట్ చేస్తున్నాను. మనకి ఫోల్డింగ్స్ లేకుండా చుట్టూరు కట్ చేసుకోవాలి. మా వీడియోస్ మీకు యూజ్ అవుతుంది అనుకున్నట్లయితే తప్పకుండా మీ ఫ్రెండ్స్ కానీ మీ రిలేటివ్స్ కానీ షేర్ చేయండి. ఎందుకంటే మన బ్లౌజెస్ చూసి చాలామంది అయితే షాప్స్ కూడా పెట్టుకుంటున్నారు. మీరు కూడా ఈ విధంగా ట్రై చేయాలి అనుకున్నట్లయితే మీరు కూడా తప్పకుండా సింపుల్ మెథడ్తో మీరు నేర్చుకోవచ్చు. బ్లౌజ్ అనేది చాలా ఈజీగా సింపుల్ టిప్స్తో మీకు చూపిస్తున్నాను. ప్రతిదీ కూడా మీకు పిన్ టు పిన్ అప్డేట్ చేస్తున్నాను. మీరు కూడా ట్రై చేయండి బ్లౌజ్ అనేది. అలాగే మీరు ఎలా కట్ చేస్తున్నారు అనేది కూడా కామెంట్ సెక్షన్లో తప్పకుండా కామెంట్ తెలియచేయండి. అలాగే బెల్ట్ జాయిన్ చేసే దగ్గర కొంచెం కట్ చేసుకోవాలి. ఇప్పుడు బ్యాక్ పార్ట్కి డాట్స్ చూపిస్తున్నాను. ఇప్పుడు షోల్డర్ మిడిల్ నుంచి కింద మిడిల్ పాయింట్ ఫోల్డ్ చేసుకోవాలి. మనకి డాట్స్ పొడవు ఎంత అయితే ఉన్నాయో చూసుకొని మార్చేసుకోవచ్చు. ఈ విధంగా పొడవు మార్చేసుకోండి. మరింత పొడవు అవసరం లేదు, కొంచెం షార్ట్ చేసుకొని కూడా పెట్టుకోవచ్చు. ఇప్పుడు ఇదే బ్యాక్ పార్ట్తో మన ఫ్రంట్ పార్ట్ తీసుకోవాలి మెజర్మెంట్ అనేది. ఇప్పుడు నడుము భాగాన్ని ఒక 1 ఇంచ్ లేదా 1.5 వరకు పైకి ఫోల్డ్ చేసుకోవాలి. మన ఫ్రంట్ పార్ట్ పొడవు ఎంత అవుతుందో అంతవరకు చెక్ చేసుకొని వేసుకోవాలి. మనకు ఉక్సుల పట్టీతోనే ఉపయోగించుకోవాలి, తాళ్ళు పట్టీతో ఉపయోగించుకోకూడదు. షోల్డర్ మిడిల్ నుంచి కింద మిడిల్ పాయింట్కి కరెక్ట్గా ఈ విధంగా ఫోల్డ్ చేసుకోవాలి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్కి ఎప్పుడు కూడా మనం క్రాస్గా మెజర్మెంట్ తీసుకోవాలి ఈ విధంగా. ఎందుకంటే మనకు అంచు భాగాలు హ్యాండ్స్కి వస్తాయి కాబట్టి మనం పైన తీసుకుంటే సరిపోతుంది మెజర్మెంట్ అనేది. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్కి ఎప్పుడు కూడా మెజర్మెంట్ అనేది ఇదే విధంగా తీసుకోవాలి మార్కింగ్ని. ఇప్పుడు బ్యాక్ పార్ట్ చుట్టూరు కూడా ఫ్రంట్ పార్ట్ కోసం మనం మార్కింగ్ చేసుకోవాలి. చాలామందికి ఫ్రంట్ పార్ట్ సరిగా రావడం లేదని అడుగుతున్నారు కదండి. నేను చెప్పిన విధంగా మీరు ఒకసారి ట్రై చేయండి. ఫ్రంట్ పార్ట్ డాట్స్ అవన్నీ కూడా మనకు చాలా సింపుల్గా మార్కింగ్ చేసుకోవచ్చు. ఇప్పుడు స్టిచ్చింగ్ పాయింట్ దగ్గర ఒక మార్కింగ్, అలాగే చంక భాగానికి ఒక మార్క్ చేసుకోవాలి. షోల్డర్ దగ్గర స్టిచ్చింగ్ పాయింట్ దగ్గర ఒక మార్క్ చేస్తున్నాను లూజ్ని బట్టి. ఇప్పుడు బ్యాక్ పార్ట్ పక్కన పెట్టుకొని మనం ఫ్రంట్ పార్ట్ కోసం మెజర్మెంట్ మార్క్ చేసుకోవాలి మెడ భాగానికి. అది కూడా ఇప్పుడు స్టిచ్చింగ్ పాయింట్ దగ్గరకు ఒక మార్కింగ్ చేసుకోవాలి స్ట్రైట్గా. ఇప్పుడు ఉక్సుల పట్టీతో ఉపయోగించుకోవాలి ఫ్రంట్ పార్ట్ మెడ భాగానికి. తాళ్ళు పట్టీ అయితే మనకి ఎక్స్ట్రా అయిపోతుంది, తాళ్ళు పట్టీతో ఉపయోగించుకోకండి. ఇప్పుడు స్టిచ్చింగ్ పాయింట్ నుంచి ఈ విధంగా వేసుకోవాలి మన మార్కింగ్ని. మనకి ఎంతైతే సరిపోతుందో కొంచెం ఒక 1/2 ఇంచ్ పైకి మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు స్టిచ్చింగ్ పాయింట్ నుంచి లోతు తీసుకుంటూ రౌండ్ చేసుకోవాలి. మనకు సరిపోతుందో లేదో ఒకసారి చెక్ చేసుకోండి. కొంచెం ఒక 1/2 ఇంచ్ పైకి మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు స్టిచ్చింగ్ పాయింట్ నుంచి మిడిల్ డాట్కి కింద ఖర్చు భాగానికి మనం ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవాలి. ఇప్పుడు షోల్డర్ మిడిల్ నుంచి కింద మిడిల్ పాయింట్కి సాగకుండా చూసుకోవాలి. షోల్డర్ మిడిల్ నుంచి ఇప్పుడు లోతు కోసం మనం మార్క్ చేసుకోవాలి. సన్నగా ఉండాలి పైన సరిపోతుంది, లావు ఉండేవాళ్ళు కొంచెం కింద నుంచి లోతు తీసుకోవాలి. అలాగే నడుము భాగానికి వచ్చేసరికి కొంచెం లోతు భాగాన్ని పైకి మార్క్ చేసుకోవాలి. బాగా సన్నగా ఉండాలి 4 డాట్స్ కూడా వేసుకోవచ్చు. నేను 4 డాట్స్ కోసం కట్ చేస్తున్నాను.
ఇప్పుడు స్ట్రైట్గా కట్ చేసుకుంటే సరిపోతుంది 4 డాట్స్ కోసం. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ కోసం చుట్టూరు కూడా కట్ చేసుకోవచ్చు. మీకు ఇంకా ఎక్కడైనా డౌట్స్ ఉన్నట్లయితే తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ తెలియచేయండి. మీరు ఎలా కట్ చేస్తున్నారో, ఎలా స్టిచ్చింగ్ చేస్తున్నారు అనేది కూడా తప్పకుండా కామెంట్లో తెలియచేయండి. తప్పకుండా లైక్ చేయడం మర్చిపోకండి. మీకు నచ్చినట్లయితే తప్పకుండా. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్కి లోతు తీసుకోవాలి. మనకు మార్కింగ్ చేసిన దగ్గర 1/2 ఇంచ్ మార్క్ చేసుకోవాలి. స్టిచ్చింగ్ పాయింట్ నుంచి సన్నగా లోతు తీసుకుంటూ పైకి వెళ్ళేసరికి సన్నగా తీసుకోవాలి. ఈ విధంగా లోతు తీసుకోవడం మనకి చంక భాగంలో ముడతలు రాకుండా పర్ఫెక్ట్గా వస్తుంది. ఇప్పుడు స్టిచ్చింగ్ పాయింట్లో కొంచెం కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ కోసం డాట్స్ చూపిస్తున్నాను. ఇప్పుడు ఓపెన్ సైడ్ నుంచి మిడిల్ పాయింట్కి ఈ విధంగా ఫోల్డ్ చేసుకోవాలి. మనకి డాట్స్ పొడవు ఎంత అయితే ఉన్నాయో ఉక్సులు పట్టిన ఉపయోగించుకోవాలి. తాలు పట్టితో తీసుకోకూడదు ఎప్పుడు కూడా. ఖర్చు భాగానికి ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా వదులుకొని డాట్ పొడవుకు ఒక మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు షేప్ దట్ డాట్ స్టిచ్ మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు ఓపెన్ సైడ్ ఖర్చు భాగానికి 1/2 ఇంచ్ ఎక్స్ట్రా వదులుకొని డాట్ పొడవుని బట్టి లూజ్ని బట్టి ఒక మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు డాట్ లూజ్ చూసుకోవాలి. డాట్కి మధ్యలో 1.5 గ్యాప్ ఉంచుకోవాలి. ఇప్పుడు మూడింటికి మధ్యలో నుంచి 4th డాట్ వేసుకోవాలి. ఇప్పుడు మిడిల్ పాయింట్లో నేను కొంచెం కట్ చేస్తున్నాను. రెండో వైపు కూడా మనం చాలా సింపుల్గా మార్కింగ్ చేసుకోవచ్చు. చాలామంది కొత్తగా నేర్చుకునే వాళ్ళకి చాలా ఇబ్బంది అయిపోతుంది. రెండో వైపు వేసుకొని స్టిచ్ చేసుకోవాలంటే. మనకు రెండు ఒకే విధంగా రావాలి అనుకున్నట్లయితే తప్పకుండా నేను చెప్పిన విధంగా మీరు ట్రై చేయండి. ఇప్పుడు మార్కింగ్ అనేది ఒకదానిపై ఒకటి వేసుకోవాలి. ఇప్పుడు ఇదే మార్కింగ్ని మనం మార్క్ చేస్తే సరిపోతుంది. మనకు రెండు వైపు కూడా చాలా సింపుల్గా మనం మార్క్ చేసుకోవచ్చు. ఇప్పుడు నేను రైట్ సైడ్ వేస్తున్నాను, మీరు రాంగ్ సైడ్ స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు షేప్ పట్టి తీసుకోవాలి. ఇప్పుడు మనకు షేప్ అనేది సరిపోతుంది లేదా ఒకసారి చెక్ చేసుకొని వేస్తున్నాను. ఇప్పుడు డబుల్ ఫోల్డింగ్ తీసుకొని షేప్ దగ్గర మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు మనకు అది కూడా ఉక్సులు పట్టిని ఉపయోగించుకోవాలి, తాళ్ళు పట్టితో తీసుకోకండి. ఖర్చు భాగానికి కింద ఓపెన్ సైడ్ కూడా 1/2 ఇంచ్ ఎక్స్ట్రా వదులుకోవాలి. పొడవుకు ఒక మార్కింగ్, స్టిచ్చింగ్ పాయింట్ దగ్గర ఒక మార్క్ చేస్తున్నాను. అలాగే లూజ్ దగ్గర కూడా అదేవిధంగా మార్క్ చేసుకోవాలి. ఖర్చు భాగంతో పొడవునికి ఈ విధంగా లోతు తీసుకుంటూ నడుం భాగానికి కలుపుకోవాలి. మనం క్లాత్ని బట్టి మిగిలిన దాన్ని బట్టి ఇంకొక 2 కట్ చేసుకోవచ్చు. ముందుగా 2 కట్ చేసుకోండి. ఈ విధంగా ఫ్రంట్ పార్ట్కి షేప్ పట్టి తీసుకోవాలి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్కి మనం ఓపెన్ ముక్కలు 2 తీసుకోవాలి, స్ట్రైట్గా ఉండేవి. ఒక 2 ఇంచెస్ వెడల్పుంటే సరిపోతుంది.
ఇప్పుడు బ్యాక్ పార్ట్‌కి మనం బెల్ట్ వేసుకోవచ్చు. లేదా మనం ఈ విధంగా వచ్చిన క్లాత్‌ని మనం అంచున వేసుకోవచ్చు కింద. నెక్ డిజైన్‌కైనా యూజ్ చేసుకోవచ్చు మన అంచు భాగాన్ని. నేను నార్మల్ బ్లౌజెస్‌కి నెక్ డిజైన్స్, స్లీవ్ డిజైన్స్ కూడా వేస్తున్నాను. మీకు చాలా సింపుల్‌గా అర్థమయ్యే విధంగా మీరు కూడా అవి ఒకసారి చూడండి. వీలైనట్లయితే సింపుల్‌గా మీరు కూడా ట్రై చేయండి. ఇప్పుడు హ్యాండ్స్ కట్ చేసుకోవాలి. ఇప్పుడు 2 హ్యాండ్స్ కోసం 2 ఫోల్డింగ్స్ తీసుకోండి. ఇదే భాగాన్ని మిడిల్‌కి ఫోల్డ్ చేసుకోవాలి. ఇప్పుడు హ్యాండ్ పొడవు తీసుకోవాలి మెజర్మెంట్ అనేది. మనకు అంచు అంతా ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళు అంచు అంతా వేసుకోవచ్చు. నేను కింద మాత్రం గోల్డ్ అంచు వచ్చే విధంగానే వేస్తున్నాను. ఇప్పుడు పొడవుకు ఒక మార్క్ చేసుకోవాలి. ఖర్చు భాగానికి ఒక 1/2 ఇంచ్ పైకి మార్క్ చేసుకోవాలి. అలాగే హ్యాండ్ లూజ్కి మార్క్ చేస్తున్నాను. పొడవు ఎంత అవుతుందో పొడవుకు ఒక మార్కింగ్, ఖర్చు భాగానికి పైకి 1/2 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోండి. ఎక్స్ట్రా 2 ఇంచెస్ ఖర్చు భాగానికి మార్క్ చేసుకోవాలి. అలాగే షోల్డర్ దగ్గర ఒక 1 ఇంచ్ లేదా 1.5 వరకు స్ట్రైట్ తీసుకోండి. అక్కడి నుంచి లోతు భాగానికి ఈ విధంగా మార్క్ చేసుకోవాలి. ఎక్స్ట్రా ఖర్చు భాగం కట్ చేసుకోవాలి. ఇప్పుడు షోల్డర్ మిడిల్లో కొంచెం కట్ చేస్తున్నాను. ఇప్పుడు 2 రైట్ సైడ్స్ కూడా ఎదురుబెదురుగా వేసుకోండి. ఇప్పుడు ఒకదానిపై వేసుకోవాలి రైట్ సైడ్స్ రెండు కూడా. ఇప్పుడు స్టిచ్చింగ్ పాయింట్ నుంచి లోతు తీసుకోవాలి మనం. రాంగ్ సైడ్ మనకు తెలుస్తుంది కాబట్టి మీరు ప్లెయిన్ అయితే రాంగ్ సైడ్ పైన భాగానికి వెనక భాగానికి రావాలి మనకి. ఇప్పుడు స్టిచ్చింగ్ పాయింట్ నుంచి లోతు అనేది ఈ విధంగా మార్క్ చేసుకోవాలి. మన ఫ్రంట్ పార్ట్కి ఏ విధంగా అయితే లోతు తీసుకున్నామో హ్యాండ్స్కి కూడా అదే విధంగా లోతు తీసుకోవాలి. స్టిచ్చింగ్ పాయింట్ దగ్గర కొంచెం కట్ చేసుకోండి. లోతు భాగం ఎప్పుడు కూడా మనకి బ్లౌజ్ ఫ్రంట్ పార్ట్కి రావాలి. అది తెలియడం కోసం మనం స్టిచ్చింగ్ పాయింట్లో కొంచెం కట్ చేసుకోవాలి. ఇప్పుడు మనకి క్రాస్ కటింగ్కి ఎప్పుడు కూడా క్రాస్గా కట్ చేసుకోవాలి. మెడ భాగానికి ఒక 1 ఇంచ్ వెడల్పు ఉంటే సరిపోతుంది. నార్మల్ బ్లౌజెస్కి పైపింగ్ కూడా వేసుకోవచ్చు. ఆ వీడియోస్ కూడా ఉన్నాయి, ఒకసారి చెక్ చేయండి. మీరు ఎలాంటి వీడియోస్ నేర్చుకోవాలనేది కూడా తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ తెలియచేయండి. క్రొత్తగా టైలింగ్ నేర్చుకునే వాళ్ళు మీకు ఎలాంటి వీడియోస్ నేర్చుకోవాలన్నది కూడా. ఇప్పుడు మనకి క్లాత్ మిగిలింది కాబట్టి ఇంకొక 2 షేప్ పట్టీలు అనేది కట్ చేస్తున్నాను. లాస్ట్లో కట్ చేసుకోండి, ముందే కట్ చేసుకోకూడదు. ఈ విధంగా 4 షేప్ పట్టీస్ అనేది తీసుకుంటున్నాను మన క్లాత్ మిగిలిన దాన్ని బట్టి. చూసారు కదండి బ్లౌజ్. మీరు కూడా ఈ విధంగా ట్రై చేయండి. మీకు ఎలా బ్లౌజ్ కటింగ్ చేస్తున్నారనేది కూడా తప్పకుండా కామెంట్ సెక్షన్లో మాత్రం కామెంట్ తెలియచేయండి. అలాగే లైక్ చేయడం మర్చిపోకండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ ఆల్ వాచింగ్.